Hello everyone, this is Akshita. I am teaching class 6 social chapter 6 Kunavaram tribal villages on the hills. సో మనం ఈ లెసన్లో కూనవరం అనేటువంటి ట్రైబల్ విలేజ్ గురించి డిస్కస్ చేసుకుందాం. In the last two lessons, we studied about village life on the coastal plains and on the dry plateau region. In this lesson, we will study village life in a very different region, the hills. You may have visited some hills or you may be living there. Can you describe a hill? What do you find there? What kind of things people do there? సో ఈ చాప్టర్ కన్నా ముందు బిఫోర్ 2 లెసన్స్లో మనం ఈ కోస్టల్ ప్లేన్స్లో ఉన్నటువంటి విలేజ్ లైఫ్ ఎలా ఉంటుంది, అలాగే డ్రై ప్లాట్యూ రీజన్ మీద ఉన్నటువంటి విలేజ్ లైఫ్ ఎలా ఉంటుందో డిస్కస్ చేసుకున్నాం. అంటే సలకం చెరువు కావచ్చు, లేదా పెనమకూరు విలేజ్ కావచ్చు. సో ఇటువంటి లెసన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ లెసన్లో మనం ఎటువంటి లైఫ్ గురించి తెలుసుకుంటున్నాం అంటే హిల్స్ మీద ఉండేటువంటి విలేజ్ లైఫ్ గురించి తెలుసుకోబోతున్నాం అన్నమాట. సరే, మీరందరూ కొండల్ని విజిట్ చేసే ఉంటారు. సరే, అక్కడ ఏ విధంగా నివసిస్తూ ఉంటారు, అక్కడ వాళ్ళు చేసేటువంటి వర్క్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ముందుగా మనకు ఒక పిక్చర్ని ఇచ్చారు చూడండి. ఇట్ ఈస్ ద టెరాన్ ఆఫ్ బెసన్ హిల్స్. The Besan Hills. Besan Hills are spread in both Khammam and West Godavari districts along either banks of the river Godavari. The two tributaries of the Godavari, Shabari, Sileru, flow from these hills. Let us locate these hills on the map below 6.2. సరే, ఈ బిసన్ హిల్స్ వచ్చేసి ఖమ్మంకు అలాగే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్కు ఇరువైపులుగా స్ప్రెడ్ అయిందనమాట. అలాగే ఇది గోదావరి నది ఉంది కదా, ఆ ఒడ్డున కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ఈ గోదావరి యొక్క ట్రిబ్యూటరీస్ ఉపనదులు ఉంటాయి కదా, ఏవేవి ఆ ఉపనదులు అంటే శబరి, సిలేరు. ఈ రెండు ట్రిబ్యూటరీస్ కూడా ఈ కొండల ద్వారానే ఫ్లో అవుతాయి. సరే, ఈ విధంగా ఈ హిల్స్ని మీరు మ్యాప్లో లొకేట్ చేయమంటున్నారు. 6.2 ఇచ్చారు, దాన్ని మనం నెక్స్ట్ చూద్దాం. సో ముందుగా ఈ పేరాని చూద్దాం. Many tribal communities live in the hill tracts of this region. The Konda Reddis are a tribe of the region with their own special lifestyle. అంటే ఈ కొండ ప్రాంతాల్లో చాలా వరకు ట్రైబల్ కమ్యూనిటీస్ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ కొండ రెడ్డిస్, వీళ్ళనే మనం ఇటువంటి ప్రాంతాల్లో నివసించేటువంటి ట్రైబల్స్ అని అంటాం. సో వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే చాలా యూనిక్గా ఉంటుంది. దే ఆర్ స్కాటర్డ్ ఇన్ ద సెవరల్ మండల్స్ ఆఫ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ సచ్ యాజ్ కూనవరం, చింటూర్, వలైపాడు, కుక్కునూరు, దమ్మపేట, అశ్వరావుపేట్ ఎక్సెట్రా. సో ఈ విధంగా ఇటువంటి ప్రాంతాల్లో మొత్తం వాళ్ళు స్ప్రెడ్ అవుతూ వచ్చారనమాట. సరే, ఇక్కడ మనకు 6.2 ఖమ్మం డిస్ట్రిక్ట్ మ్యాప్ ఇచ్చారు. ఇక్కడ మనం హిల్స్ని లొకేట్ చేయమంటున్నారు. సో యూ కెన్ డ్రా ఇన్ యువర్ నోట్బుక్. We set out to learn about the lives of Konda Reddis dwelling on the hills in and around Kunavaram. సరే, ఇప్పుడు మనం ఈ కొండల మీద అంటే నియర్గా కూనవరంలో ఉంటున్నటువంటి కొండ ప్రాంతాల్లో ఉంటున్నటువంటి ఈ కొండ రెడ్డిస్ జీవితాల గురించి తెలుసుకుందాం. ఇట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద కన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద రివర్ శబరి విచ్ ఫ్లోస్ డౌన్ ఫ్రమ్ ద నార్త్ అండ్ జాయిన్స్ ద గోదావరి. సో ఇక్కడ శబరి అనేటువంటి రివరు ఈ కొండ మీద నుంచి అంటే నార్త్ వైపు నుంచి గోదావరిలోకి కలుస్తుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ కూనవరం వి రీచ్డ్ భగవాన్పురం విలేజ్ విచ్ ఈజ్ లొకేటెడ్ అట్ ద ఫుట్ ఆఫ్ ద హిల్స్. సో ఈ విధంగా మనం డౌన్ వస్తూ ఉంటే ఈ కొండ ఫుట్ ఆఫ్ ద హిల్ అంటున్నారు. అంటే ఈ కొండకు దగ్గరలో ఒక భగవాన్పురం అనేటువంటి విలేజ్ ఉందన్నమాట. సో దాన్ని రీచ్ అవుతాం. ఏ ఫుట్ పాత్ ఫ్రమ్ దిస్ విలేజ్ లెడ్ హ్యాజ్ అప్ ద విలేజ్. సో ఇక్కడ మనకు ఫుట్ పాత్ ఉందన్నమాట. ఈ విలేజ్ నుంచి కొండ మీదకు వెళ్ళొచ్చు. The path was very steep, narrow and slippery. An accidental fall would have landed us.
సో ఇక్కడ ఉండేటువంటి పాత్ ఏ విధంగా ఉంటుంది అంటే చాలా నేరోగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏమన్నా ఒకవేళ మనం జారినా కూడా యాక్సిడెంటల్గా పడిపోయినా కూడా మనకు ప్రమాదం జరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే ఎలా ఉంటుందని చెప్పుకున్నాం, పాతు చాలా స్లిప్పరీగా జారుడుగా ఉంటుంది. ఒకవేళ సడన్గా కాలు జరిగిందనుకో లోయలోకి పడిపోతాం అనమాట. అంత ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషను. వి క్లైంబ్డ్ ఆన్ దిస్ పాత్ ఫర్ 3 to 4 hours అండ్ రీచ్డ్ ద హ్యాబిటేషన్ ఆఫ్ ద ట్రైబల్స్. సో ఈ ట్రైబల్స్ ఎక్కడైతే నివసిస్తారో అక్కడికి వెళ్ళాలంటే మనకు ఖచ్చితంగా 3 నుంచి 4 గంటలు పడుతుందన్నమాట ఈ పాత్ ద్వారా మనం ఎక్కుతూ పోతే. On the way, we saw some women carrying bamboo baskets to the market in the plains below. సరే, ఈ విధంగా మనం ఈ ట్రైబల్స్ ఉన్నటువంటి ప్లేసెస్కు వెళ్తున్నప్పుడు దారిలో మనకు ఉమెన్స్ ఉంటారు కదా, వీళ్ళు బ్యాంబూ బాస్కెట్స్ని మోసుకుంటూ చూస్తూ ఉంటామంట. వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే ఈ కింద ఈ కొండ కింద ఉన్నటువంటి ప్లేన్స్ ఉంటాయి కదా, సో అక్కడ ఆ మార్కెట్కు వెళ్తూ ఉంటారనమాట. Terrain of Basin Hills. These tribes live in very small habitations, about 5 to 10 hutments in one place. The habitations are far from each other, separated by 3 to 5 kilometers. So, ఈ ట్రైబ్స్ వచ్చేసి చిన్న చిన్న అంటే చాలా చిన్న చిన్న ఏరియాస్లో ఉంటారనమాట. అంటే నియర్గా 5 to 10 హట్స్ ఒక్కొక్క ప్లేస్లో ఉంటాయి. సో ఇక్కడ కొన్ని హట్స్ ఉంటే ఇంకా మళ్ళీ 3 to 5 kilometers గ్యాప్ ఇచ్చి ఇంకో కొన్ని హ్యాబిటెంట్స్ మనకు కనిపిస్తూ ఉంటారు. ఈ విధంగా వీళ్ళు ఉంటారనమాట. లుక్ అట్ ద ఫోటోగ్రాఫ్స్ ఆఫ్ ద టెరైన్ ఆఫ్ బేసన్ హిల్స్, కంపేర్ ఇట్ విత్ ద టెరైన్ యూ సా అరౌండ్ పెనమకూరు అండ్ సలకం చెరువు. సో ప్రీవియస్ లెసన్లో మనం పెనమకూరు అండ్ సలకం చెరువు లెసన్స్ విన్నాం కదా, సో వాటితో కంపేర్ చేయమంటున్నారు. వేటిని? ఈ టెరైన్ ఆఫ్ బేసన్ హిల్స్ని. చూడండి ఏ విధంగా ఉందో. ఆ పాత్ చూడండి, ట్రైబల్ సెటిల్మెంట్ నుంచి వస్తున్నటువంటి ఆ పాత్ ఈ గంపల్ని మోసుకుంటూ ఉమెన్ వెళ్తున్నారు. ఎక్కడికి? ఆ ప్లేన్స్లో ఉండేటువంటి మార్కెట్లోకి అమ్మడానికి వెళ్తున్నారనమాట. సో ఎంత స్లిప్పరీగా ఉంది ఈ పాత్. ఒకసారి పడిపోయినామనుకో లోయలకు పడిపోతాం. When we climbed the hills, we saw thick forest combined with big patches of cleared land. సో ఎప్పుడైతే మనము కొండల మీదకు క్లైంబ్ అవుతూ ఉంటామో అప్పుడు మనకు చాలా దట్టమైనటువంటి అడవి కనిపిస్తుంది అనమాట. సో అంతగా ఈ కొండ చుట్టూ ప్రాంతం ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి ఫిగర్ 6.4 క్లియరింగ్ అమిడ్ ఫారెస్ట్. ఎంత దట్టమైన అడవి కనిపిస్తుందో ఇది అన్నమాట. These clearances are the fields which lie scattered on the hills. సో ఇవన్నీ మనకు కనిపిస్తున్నటువంటివన్నీ ఫీల్డ్స్ అనమాట. ఎక్కడున్నాయి? కొండల మీద ఉన్నటువంటి ఫీల్డ్స్ అన్నీ స్కాటర్డ్ అయినాయి. యాజ్ యూ కెన్ సీ ద ల్యాండ్ హియర్ ఈజ్ నాట్ అట్ ఆల్ లెవెల్. ఇక్కడ మనం ఉన్నటువంటి ల్యాండ్ని చూసినట్టయితే లెవెల్గా ఉంటుందంటే నో. ఎలా ఉంటుంది? బట్ వెరీ స్లోపింగ్. ఒక్కొక్క దగ్గర స్లోపింగ్గా ఎగుడు దిగుడుగా ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ వెరీ రాకీ అండ్ ద సాయిల్ హ్యాస్ లాట్స్ ఆఫ్ స్టోన్స్ అండ్ రాక్స్. సో ఇక్కడ ఈ కొండ ఎలాగ ఉంటుందంటే చాలా రాకీ, రాళ్లతో నిండి ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సాయిల్లో కూడా చాలా రాళ్ళు ఉంటాయన్నమాట. చిన్న చిన్న రాళ్ళు, రప్పలు ఉంటాయి. ద కలర్ ఆఫ్ ద సాయిల్ ఈజ్ రెడ్. ఇక్కడ ఉన్నటువంటి సాయిల్ యొక్క కలర్ ఏ విధంగా ఉంటుందంటే రెడ్ ఉంటుందన్నమాట. We talked to the people to find out about their lives. Since they spoke Telugu, it was easy for us to talk to them. సో ఇక్కడ నివసించేటువంటి ప్రజల దగ్గరకు వెళ్ళి మాట్లాడాలనుకున్నారనమాట. సో అక్కడికి వెళ్ళి మాట్లాడినట్టయితే వాళ్ళు తెలుగులో మాట్లాడడం స్టార్ట్ చేశారు. సో ఆ విధంగా వాళ్ళకు ఈజీగా అర్థమైందనమాట. పోడు. సరే, పోడు అంటే ఏంటో చూద్దాం. కొండారెడ్డిస్ grow crops in a distinct way called podu. Podu is an ancient practice in the hilly regions. It is also called shifting cultivation or jum cultivation. It is practiced widely in Chhattisgarh and the northeastern states like Arunachal Pradesh. In this method, the people clear a patch of forest and burnt it. సరే, ఈ కొండారెడ్డిస్ డిస్టెంట్ వేలో క్రాప్స్ని పండించడం జరుగుతుందన్నమాట. వాటిని మనం ఏమంటామంటే పోడు అంటాం. పోడు వచ్చేసి ఇది ఒక తరతరాలుగా అంటే పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ప్రాక్టీస్ అనమాట. అంటే ఇటువంటి కొండ ప్రాంతాల్లో హిల్లీ రీజన్స్లో ఈ
పూర్వీకులు ఈ విధంగా కొనసాగించుకుంటూ వస్తున్నారు. దాన్నే మనం పోడు అంటామని చెప్పుకున్నాం కదా. సరే, అంటే ఇక్కడ ఏం లేదండి, షిఫ్టింగ్ కల్టివేషన్ అనమాట. ఒక పంట తర్వాత పంట మార్పిడి అంటాం కదా. సో ఈ పంటలో మనం జొన్నలు వేస్తే నెక్స్ట్ పంటలో వేరే పంటను వేయాలంటే షిఫ్టింగ్ కల్టివేషన్, పంట మార్పిడి అనేది ఉండాలి. లేదా మనం జుమ్ము కల్టివేషన్ అంటూ ఉంటాం, ఆ విధంగా అనమాట. సో ఇక్కడ మనకు ఛత్తీస్గఢ్లో కావచ్చు లేదా అరుణాచల్ ప్రదేశ్లో చూసినట్టయితే ఇది చాలా వైడ్లీగా స్ప్రెడ్ అయినటువంటి ఏన్షియంట్ ప్రాక్టీస్ అన్నమాట. ఇన్ దిస్ మెథడ్, సో ఈ మెథడ్లో ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ కమ్యూనిటీస్ ఉంటాయి కదా, ఈ ఫారెస్ట్ని ముందుగా బర్న్ చేస్తారనమాట. దే గ్రో క్రాప్స్ ఆన్ దీస్ ఫీల్డ్స్ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్ అలో ఇట్ టు రెస్ట్ అండ్ గ్రో ఫారెస్ట్ అగైన్. సో ఈ విధంగా అడవులు మొత్తం అంటే ఆ కొండలో ఉన్నటువంటి సర్టెన్ ఏరియాస్లో మొత్తం కాల్చేసి అక్కడ పంటలు పండించుకుంటారు అనమాట. పంటలు పండించుకున్నాక మళ్ళీ రెస్ట్ వదిలేసి మళ్ళీ తిరిగి ఫారెస్ట్ అనేది గ్రో అవడం జరుగుతుంది. సో ఆ విధంగా చేస్తూ ఉంటారు. దెన్ దే క్లియర్ ఏ న్యూ ప్యాచ్ ఆఫ్ ల్యాండ్ అండ్ గ్రూ క్రాప్ ఫర్ ఎ ఫ్యూ ఇయర్స్ ఆన్ ఇట్. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ల్యాండ్ ఉంటుంది కదా, ఆ ఫారెస్ట్ని మొత్తం క్లియర్ చేసేసి మళ్ళీ పంటలు పండించుకుంటారు. సో ఈ విధంగా ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుందన్నమాట. ఇన్ ద బిసన్ హిల్స్ ఇట్ స్టాప్స్ రైనింగ్ అరౌండ్ నవంబర్. సో ద రెడ్డీస్ యూజ్ దేర్ యాక్సెస్ టు క్లియర్ ప్యాచెస్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్. సో ఈ బెసన్ హిల్స్లో ఏం జరుగుతుందంటే నవంబర్ లోపు వర్షాలు అనేవి స్టాప్ అయిపోతాయంట. అందుకని చెప్పే ఈ డిసెంబర్ మంత్లో ఫారెస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్యాచెస్ని కూడా వాళ్ళ గొడ్డలితో క్లియర్ చేసేస్తారు. దే అలో ద లాగ్స్ ఆఫ్ ఫుడ్ టు లై అండ్ డ్రై ఆన్ ద ఫీల్డ్ ఫర్ ఎ ఫ్యూ మంత్స్. సో ఇక్కడ మొద్దులు వచ్చింటాయి కదా లాగ్స్, సో ఈ వుడెన్ లాగ్స్ని మొత్తం వాళ్ళు బాగా డ్రై చేసేస్తారు కొన్ని నెలల వరకు. దే సెట్ ఫైర్ టు దెమ్ ఇన్ ఏప్రిల్ అండ్ మే జస్ట్ బిఫోర్ ఇట్ రైన్స్. సో వీటన్నిటిని మళ్ళీ ఎప్పుడు కాల్చేస్తారు? ఏప్రిల్ నుంచి మే మధ్యలో కాల్చేస్తారు. మళ్ళీ తిరిగి మనకు వర్షాలు ఎప్పుడు వస్తాయి? జూలై స్టార్టింగ్లో వస్తాయి. ఈ విధంగా అనమాట. బై ద టైమ్ ద రైన్స్ కమ్ ద గ్రౌండ్ ఈజ్ కవర్డ్ విత్ యాషెస్. సో ఈ వర్షం వచ్చే లోపల అక్కడ ఫారెస్ట్ మొత్తం ఎలా ఉంటుంది? బూడిద యాషెస్గా ఉంటుందన్నమాట. అంటే కాల్చేసి ఉంటారు కదా, ఆ విధంగా. వెన్ ద రైన్స్ అరైవ్ ఇన్ జూన్ ద టిబుల్ సీడ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిగ్గింగ్ స్టిక్స్. సో ఎప్పుడైతే వర్షం అనేది జూన్లో మొదలవుతుందో అప్పుడు వాళ్ళు ఈ విత్తనాలు నాటుతారంటారు కదా, సో ఈ విధంగా ఫార్మింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. ఆర్ దే సో సీడ్స్ ఆఫ్ మెనీ క్రాప్స్ టుగెదర్ బై బ్రాడ్కాస్ట్ మెథడ్ థ్రోయింగ్ ఆన్ ద గ్రౌండ్. లేదా డిఫరెంట్ క్రాప్స్ని పండించడానికి సీడ్స్ అనేవి గ్రౌండ్ మీద ఇటువంటి బ్రాడ్కాస్ట్ మెథడ్ని ఫాలో అవుతూ ఉంటారు. దే డు నాట్ యూజ్ ప్లఫ్ ఆర్ హే నార్ డూ దే యూజ్ ఎనీ ఫర్టిలైజర్స్. కానీ వాళ్ళు మాత్రం ఎటువంటి ప్లఫింగ్ని చేయరు, అంటే పొలాన్ని దున్నారు, అలాగే ఎటువంటి ఫెర్టిలైజర్స్ని కూడా వాడరు అనమాట. ఆటోమేటిక్గా ఎలా ఉంటుంది? కల్టివేషన్ చాలా ప్రాపర్గా జరుగుతుంది. One reason for not using plough on the hill slopes is that it will lead to very easy runoff the topsoil and make the soil infertile. సో ఈ ప్లఫింగ్ చేయకపోవడానికి కారణం ఏంటి అంటే ఇటువంటి హిల్ స్లోప్స్లో ఏమవుతుందంటే టాప్ సాయిల్ ఏమైపోతుందంటే రన్ ఆఫ్ అయిపోతుందన్నమాట. అందుకని చెప్పి వీళ్ళు ప్లఫింగ్ చేయరు. ఎందుకంటే రన్ ఆఫ్ అయిపోయిందనుకో సాయిల్ ఫెర్టిలిటీ తగ్గిపోతుంది, అంటే సారవంతమైనటువంటి భూమి ఉండదు. These tribes build manchi and guard the fields from wild animals and birds till the harvest is over in December. సో ఈ ట్రైబల్ పీపుల్స్ మొత్తము మంచిని నిర్మించుకుంటారనమాట. ఆ విధంగా ఆ ఫీల్డ్స్ని కూడా, అంటే వైల్డ్ అనిమల్స్ నుంచి ఫీల్డ్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉంటారు. వైల్డ్ అనిమల్స్ కావచ్చు, బర్డ్స్. సో ఇవన్నీ కూడా వాళ్ళు పండించుకున్నటువంటి పంటల మీద ఎఫెక్ట్ ఏమైనా చూపిస్తే ఆ విధంగా గార్డ్గా కూడా పనిచేసుకుంటూ ఉంటారనమాట. ఎప్పటి వరకు? హార్వెస్ట్ చేసేంత వరకు. ఎప్పుడు చేస్తారు హార్వెస్టింగ్ అంటే డిసెంబర్లో అనమాట. ద ప్రిన్సిపల్ క్రాప్ ఆఫ్ దిస్ ట్రైబ్ ఈజ్ జోవర్, జొన్నలు. ఈ ట్రైబ్ యొక్క మెయిన్ క్రాప్ ఏంటి అంటే జోవర్, అంటే జొన్నలు అనమాట. ద మేజర్ క్రాప్స్ రైజ్డ్ బై దెమ్ ఆర్ మేజ్, మొక్కజొన్న, ట్యూబర్స్, దుంపలు, మిల్లెట్స్, సామలు, కొర్రలు, అండ్ నెక్స్ట్ అడుసులు, పల్సెస్ లైక్ రెడ్ గ్రామ్, కందులు, గ్రీన్ గ్రామ్, పెసర్లు, వెజిటబుల్స్ లైక్ బ్రింజల్,
వంగ అంటాం. అండ్ నెక్స్ట్ సెసమం నువ్వులు, చిల్లీస్, పచ్చిమిరప ఎక్సెట్రా. చూడండి, అలాగే ఈ ప్రిన్సిపల్ క్రాప్ వచ్చేసి జోవర్ జొన్నలు అంటున్నారు. ఇంకా వీళ్ళు పండించేటువంటి మేజర్ క్రాప్స్ ఏమంటున్నారంటే మొక్కజొన్నలు, దుంపలు, అడుసులు, కర్రలు, అండ్ నెక్స్ట్ సాములు, కందులు, వంకాయలు, అండ్ నెక్స్ట్ నువ్వులు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా పండిస్తారంట. నిజంగా ఇది ఒక జూమ్ కల్టివేషన్, రియలీ షిఫ్టింగ్ కల్టివేషన్ అన్నమాట. దే గ్రో మిక్స్డ్ క్రాప్స్ వితౌట్ ఎనీ ఇరిగేషన్ డిపెండింగ్ ఫుల్లీ ఆన్ రెయిన్స్. సో వీళ్ళు పండించేటువంటి మిక్స్డ్ క్రాప్స్ ఇవన్నీ పండిస్తున్నారు కదా, ఈ మిక్స్డ్ క్రాప్స్ మొత్తం దేని మీద బేస్ చేసుకుంటారు? కేవలం వర్షాల మీదే డిపెండ్ చేసుకుంటారు. వాళ్ళకి ఎటువంటి ఇరిగేషన్ అవసరం లేదనమాట. దిస్ నార్మలీ గివ్స్ దెమ్ ఇనఫ్ ఫుడ్ ఫర్ అబౌట్ 6 months. సో ఈ విధంగా వీళ్ళకు 6 నెలల వరకు ఎటువంటి ఫుడ్ కొరత అనేది, ఫుడ్ స్కార్సిటీ అనేది ఉండదు. ఆఫ్టర్ కల్టివేటింగ్ ద పోడు ల్యాండ్ ఫర్ 3 or 4 years, they leave it for 3 or 5 years and cultivate another patch of land. సో ఎప్పుడైతే వీళ్ళు ఈ పోడు ల్యాండ్ని కల్టివేట్ చేసుకుంటారో 4-5 years వరకు కల్టివేట్ చేసుకుంటారు. మళ్ళీ 4-5 years వరకు ఈ విధంగా అడవుల్ని గ్రో అవడానికి వదిలేస్తారనమాట ఆ ల్యాండ్ని. మళ్ళీ ఆ తర్వాత కల్టివేట్ చేస్తారు. సో ఈ విధంగా 3 to 4 years వరకు గ్యాప్ ఇచ్చుకుంటూ షిఫ్టింగ్ కల్టివేషన్ని చేసుకుంటూ ఉంటారు. By then the forest grows again on the old land and they cultivate it again in the same way. ఎస్, ఇందాక చెప్పుకున్నాం కదా. సో ఈ విధంగా మళ్ళీ ఫారెస్ట్ గ్రో అవుతుంది. తర్వాత మళ్ళీ ప్యాచ్ అంతా క్లియర్ చేసి మళ్ళీ వాళ్ళు కల్టివేషన్ని స్టార్ట్ చేసుకుంటారు. On an average in early times, each family cleared the forest over 2 to 21/2 acres of land. సో ఇక్కడ చాలా వరకు ఫ్యామిలీస్ క్లియర్ చేసుకున్నాక, ఫారెస్ట్ని దగ్గరకు క్లియర్ చేసుకున్నాక ఎంతవరకు ల్యాండ్ని క్లియర్ చేసుకుంటారంటే 2 నుంచి 21-22 acres వరకు క్లియర్ చేసుకుంటారనమాట. ద యావరేజ్ ఈల్డ్ ఆఫ్ జోవర్ పర్ ఎకరా ఆఫ్ పోడు విలేజ్ ఈజ్ 250 kilograms. సో ఒక పోడు ఎకరానికి మనకు జోవర్ ఎంతవరకు ఈల్డ్ అవుతుందంటే 250 kg వరకు ఈల్డ్ అవుతుందన్నమాట. సో ఈచ్ ఫ్యామిలీ హార్వెస్టెడ్ అబౌట్ 600 kilograms ఆఫ్ జోవర్. సో ఒక్కొక్క ఫ్యామిలీ దగ్గరగా 600 kgల జోవర్ని హార్వెస్ట్ చేయగలుగుతుంది. బిసైడ్స్ 150 to 250 kilograms ఆఫ్ మిల్లెట్స్. సో అలాగే మిల్లెట్స్ కూడా నియర్గా 150 నుంచి 250 kgల వరకు పెరుగుతాయి. However, now this area has been reduced to about 1 to 1.5 acres, which has led to reduced availability of food grains. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతం ఈ ఏరియాలో నియర్గా ఫుడ్ గ్రెయిన్స్ అనేవి తగ్గిపోతూ వస్తున్నాయి అన్నమాట. అంటే పెంచుకోవడానికి ఛాన్సెస్ లేకుండా పోతున్నాయి, అవైలబిలిటీ తగ్గిపోయింది. వై డూ యూ థింక్ ద ఏరియా ఆఫ్ పోడు హ్యాస్ రెడ్యూస్డ్ ఇన్ రీసెంట్ ఇయర్స్ అడుగుతున్నారు. ఎందుకు ప్రస్తుత కాలంలో ఈ పోడు అనేటువంటి ఏరియాలో ఎందుకు తగ్గిపోతోంది ఏరియా? సరే చూద్దాం. అండ్ రిమైనింగ్ క్వశ్చన్స్ అన్నీ స్కిప్ చేస్తున్నాను. వెజిటబుల్ గార్డెన్ ఇన్ ద బ్యాక్ యార్డ్. ద ఎర్త్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఏ లార్జ్ ఏరియా అరౌండ్ ద హౌస్. దే మేక్ బ్యాంబూ ఫెన్సింగ్. They level the land and add organic matter to make the soil fertile. This is their kitchen garden. This is a major source of their food. In kitchen garden, maize, vegetables like beans, gourd, chilies, etc. are grown. సరే, అంటే వీళ్ళు ఆర్ట్స్ అంటే గుడిసెలు వేసుకొని ఉంటారు కదా, చాలా పెద్ద ఎత్తున గుడిసెలు వేసుకున్నారనమాట. అంటే ఇంటి చుట్టూ ఏ విధంగా బ్యాంబూస్తో ఫెన్సింగ్, అంటే బ్యాంబూస్తో కంచెలు వేసుకొని ఉంటారు. ఈ వీళ్ళ ఇంటి చుట్టూ బ్యాంబూస్తో కంచెలు వేసుకొని ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ ఈ ల్యాండ్ని లెవెల్ చేస్తూ వాళ్ళు ఆర్గానిక్ మ్యాటర్ని కూడా యాడ్ చేస్తూ ఉంటారు. సో ల్యాండ్ని లెవెల్ చేయాలి కదా, అలాగే సాయిల్ ఫెర్టిలిటీ బాగా ఉండాలంటే ఆర్గానిక్ మ్యాటర్ని కూడా వేయాలి. సో ఆ విధంగా వాళ్ళు లెవెల్ చేసుకుంటూ ఉంటారు. సో ఇదే వాళ్ళ యొక్క కిచెన్ గార్డెన్ అన్నమాట. అంటే కావాల్సినటువంటి మేజర్ ఫుడ్ సోర్స్ మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది? కిచెన్ గార్డెన్ నుంచి. సో ఈ కిచెన్ గార్డెన్లో మెయిన్గా మేజ్, జొన్నలు, అండ్ నెక్స్ట్ వెజిటేబుల్స్లో వచ్చేసి బీన్స్, అండ్ నెక్స్ట్ గార్డ్ అంటే దోసకాయలు,
ఇట్లాంటివి చిల్లీస్ ఇవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట. ఫారెస్ట్ ప్రోడక్ట్స్. As we saw above, the produce from the Podu lands or from the kitchen gardens is not enough for the families to survive throughout the year. సరే, ఇందాక మనం పోడు ల్యాండ్స్లో పండించేటువంటి డిఫరెంట్ పంటల్ని చెప్పుకున్నాం కదా. అవి కాకుండా అలాగే కిచెన్ గార్డెన్స్లో కూడా ఈ చిల్లేస్, మేజ్, బీన్స్, గాడ్ ఇవన్నీ కూడా పెంచుకుంటారని చెప్పుకున్నాం. ఇవన్నీ సంవత్సరం మొత్తం వాళ్ళ ఫ్యామిలీస్కి సర్వే అవుతాయంటే అవ్వవు. Therefore, collection of forest produce and hunting plays a vital role in the lives of these people. కాబట్టి ఈ ఫారెస్ట్లో నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి వాటిని కలెక్ట్ చేసుకోవడము, అలాగే వీళ్ళ జీవితంలో మెయిన్ రోల్ ఏంటి అంటే హంటింగ్ అన్నమాట. ఏమన్నా అనిమల్స్ ఉంటాయి కదా, వీటిని చంపుకుంటూ తినడం కానీ, లేదా వీటిని స్కిన్ తీసుకొని ఏ విధంగా లెదర్ ఈ విధంగా చేసుకుంటూ బతికే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ద ఫారెస్ట్ ఈజ్ ఏ గ్రేట్ స్టోర్ హౌస్ ఆఫ్ ఫుడ్ ఫర్ దెమ్ అండ్ దే డిపెండ్ అపాన్ ద ఫారెస్ట్ ఫర్ ఇట్స్ ప్రొడ్యూస్ త్రూ అవుట్ ద ఇయర్. సో వీళ్ళకు గ్రేట్ స్టోర్ హౌస్ ఏంటి అంటే, ఫుడ్ యొక్క స్టోర్ హౌస్ ఏంటి అంటే ఫారెస్ట్ అనమాట. సో ఆ విధంగా వాళ్ళు ఫారెస్ట్ మీద డిపెండ్ అవుతూ సంవత్సరం మొత్తంలో కావాల్సినటువంటి ప్రొడక్షన్ని మొత్తం ఫెడ్జ్ చేస్తూ ఉంటారు, అంటే కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. The tribal calendar is marked by various seasons for collecting various edible fruits, tubers, nuts, green leaves and even for hunting small animals. సో ఈ ట్రైబల్ క్యాలెండర్లో వచ్చేసి డిఫరెంట్ వేరియస్ సీజన్స్ని మార్క్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ సీజన్లో ఎడిబుల్ ఫ్రూట్స్ మనకు అవైలబుల్గా ఉంటాయి, గ్రీన్ లీవ్స్ ఎప్పుడు వస్తాయి, అండ్ నెక్స్ట్ హంటింగ్ చేయాలంటే స్మాల్ అనిమల్స్ని హంటింగ్ ఎప్పుడు చేయొచ్చు. సో ఈ విధంగా వీళ్ళు బేస్ చేసుకుని ఒక చిన్న క్యాలెండర్ని మార్క్ చేసుకున్నారు. Except for a few months during and after harvest, Kondareddy women and children are engaged in collection of edible forest produce for subsistence. So ఇక్కడ ఎప్పుడు హార్వెస్ట్ చేసేటువంటి టైంలో కావచ్చు, హార్వెస్ట్ చేసిన తర్వాత కావచ్చు, ఈ టైంని తప్పనించి, ఈ కొన్ని నెలలను తప్పనించి ఈ కొండరెడ్డి ఉమెన్స్ అలాగే వాళ్ళ యొక్క పిల్లలు ఎక్కడికి వెళ్తారంటే ఈ ఫారెస్ట్లో దొరికేటువంటి ఎడిబుల్ కలెక్షన్ని అంటే ఎడిబుల్ ఫారెస్ట్ యొక్క ప్రొడ్యూస్ని కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తారనమాట. 2 important forest products collected by them are honey and bamboo shoots. సో ఎక్కువగా వీళ్ళు ఫారెస్ట్ ప్రోడక్ట్స్లో కలెక్ట్ చేసేటువంటి ప్రోడక్ట్స్ ఏంటి అంటే హనీ, తేనె అన్నమాట, ఇంకా బ్యాంబూ షూట్స్. దే కలెక్ట్ హనీ ఫ్రమ్ హ్యూజ్ ట్రీస్ విచ్ దే క్లైంబ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ సింగిల్ పోలీబామ్ లాడర్. టెండర్ బ్యాంబూ షూట్స్ కాల్డ్ కర్రీ కొమ్మలు ఫ్రమ్ టిప్స్ ఆఫ్ ద బ్యాంబూ bushes are collected. The shoots are cooked after the upper covering layer are removed. This is considered a tasty delicacy. సరే, వీళ్ళు కలెక్ట్ చేసేటువంటి హనీని చాలా పెద్ద పెద్ద ట్రీస్ నుంచి కలెక్ట్ చేస్తారనమాట. అంటే చాలా ఎక్కువగా ట్రీస్ నుంచి కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ ట్రీస్ని క్లైంబ్ చేయాలంటే మనకు ఏం కావాలి, ఒక ల్యాడర్ కావాలి. కాబట్టి వాళ్ళు సింగిల్ పోల్ బ్యాంబూ ల్యాడర్ని సహాయంతో ఈ విధంగా హనీని గ్యాదర్ చేస్తూ ఉంటారు. ఈ టెండర్ బ్యాంబూ షూట్స్నే మనం కర్రీ కొమ్మలు అని కూడా అంటాం అన్నమాట. అంటే ఈ బ్యాంబూ బుషెస్ యొక్క టిప్స్ నుంచి వీటిని కలెక్ట్ చేసుకుంటారు. అంటే ఈ షూట్స్ని మనం కుక్ చేయడానికి యూజ్ చేస్తుంటాం. అంటే అప్పర్ కవరింగ్ లేయర్ని రిమూవ్ చేసేస్తాం కదా, ఈ షూట్స్కున్నటువంటి అప్పర్ కవరింగ్ లేయర్ని మొత్తం యూజ్ చేసినాక కుక్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట వేటిని, షూట్స్ని. సో దీన్నే మనం ఒక టేస్టీ డెలికసీ కూడా అని కూడా అంటాము. Another important source of food for the families is the juice of Caryota palm, జిలుగు, ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్. ఇంకా వీళ్ళకు ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఫుడ్ ఏంటి అంటే క్యారియోటా జ్యూస్ అన్నమాట. అంటే కళ్ళు కూడా అనవచ్చు, లేదా జిగులు అంటారు. సో ఇంకా చెప్పుకోవాలంటే కళ్ళు అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్ సోర్స్ అంట ఇది, అది కూడా ఎప్పుడు సమ్మర్లో. Whenever their domestic animals fall ill, they treat them with medicinal plants collected from the forest. They rear goats, sheep, pigs
డాగ్స్ అండ్ చికెన్. సో ఎప్పుడైతే వాళ్ళు పెంచుకున్నటువంటి డొమెస్టిక్ అనిమల్స్ ఏమైనా అనారోగ్య పాలైనట్టయితే ఆ కొండ మీద మనకు కావాల్సినటువంటి మెడికల్ ప్లాన్స్ చాలా ఉంటాయి. సో వాటితో నయం చేసుకుంటారనమాట. అలాగే వాళ్ళు ఈ మేకల్ని, గొర్రెల్ని అండ్ నెక్స్ట్ అడవి పందుల్ని, కోళ్లను, కుక్కల్ని కూడా పెంచుకుంటారు. We can see that the tribes have a very intimate knowledge of the forest and its products and use them effectively to supplement the food grown in the podu fields and in the కిచెన్ గార్డెన్స్. సో ఈ ట్రైబల్స్ ఎందుకంటే వాళ్ళకు ఫారెస్ట్లో దొరికేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ కూడా వాళ్ళకి తెలుసు అనమాట. వాటిని ఏ విధంగా ఉపయోగించాలో కూడా ఈ ట్రైబ్స్కి తెలుసు. సో ఆ విధంగా వాళ్ళు పెంచుకున్నటువంటి పోడు ఫీల్డ్స్లో పెంచుకున్నటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ కావచ్చు, అలాగే కిచెన్ గార్డెన్స్లో పెంచుకున్నటువంటి సప్లిమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా వాళ్ళు యూజ్ చేసేటువంటి ప్రోడక్ట్స్. సో ఏ మూలలో ఎటువంటి చెట్లు దొరుకుతాయి, ఎటువంటి మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, ఎటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉంటాయో ఈ ట్రైబ్స్కి చాలా బాగా తెలుసు అనమాట. They sell all these in weekly market, that is Santa. With the money they earn by selling their produce, they purchase their daily needs, clothes and other రిక్వైర్మెంట్స్. సో వీటన్నిటిని కూడా పోల్డ్ ఫీల్డ్స్లో పండించినటువంటి పంటలు కావచ్చు, లేదా కిచెన్ గార్డెన్లో పండించినటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా ఈ వారం సంతలో అమ్ముతారనమాట. వీక్లీ మార్కెట్స్ ఉంటాయి కదా, సో సంతలో అమ్ముకుంటారు. సో ఈ విధంగా అమ్ముకున్నటువంటి ప్రోడక్ట్స్కి వచ్చినటువంటి మనీతో వాళ్ళకి కావాల్సినటువంటి డైలీ నీడ్స్ కావచ్చు, బట్టలు కావచ్చు, ఇతర రిక్వైర్మెంట్స్ని కూడా వాళ్ళు కొనుక్కుంటారనమాట. సో యాక్చువల్లీ మనకి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, నేను దాన్ని స్కిప్ చేశాను. సరే మీకోసం మళ్ళీ చెప్తా. వాట్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ డూ యూ ఈట్? మనకు ఫారెస్ట్ నుంచి వచ్చేటువంటి ప్రోడక్ట్స్ ఏవేవి, మనం వాటిని మన డైలీ లైఫ్లో మనకు తెలియకుండానే మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెక్క, అండ్ నెక్స్ట్ ఈ కండిమెంట్స్ అంటారు చూడంటే, ఈ సుగంధ ద్రవ్యాలు చాలా వరకు మనకు ఫారెస్ట్ నుంచి అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ తేనె కూడా అడవి నుంచే కదా వచ్చేది, ఎందుకంటే చాలా వరకు మనకు ఈ హనీ బీస్ మొత్తం ఈ విధంగానే స్టోర్ చేసి ఉంటాయి. హ్యావ్ యూ కలెక్టెడ్ ఎనీ ఎడిబుల్ థింగ్ ఫ్రమ్ ద ఫారెస్ట్? ఇఫ్ సో డెస్క్రైబ్ యువర్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఏమైనా ఎడిబుల్ థింగ్స్ని కలెక్ట్ చేశారా ఫారెస్ట్ నుంచి అంటే? మేమేం చేసి ఉండము, మేబీ ట్రైబల్స్ మనకు అవైలబుల్గా తెచ్చిపెట్టింటారు కదా, అదే తేనె అని చెప్పుకున్నాం కదా. సో దట్ ఈస్ ద వన్. మెయిన్గా మనకు అడవి నుంచి మనకు తెలియకుండా యూజ్ చేసేటువంటి ప్రోడక్ట్ తేనెనే. అండ్ నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్. దెర్ ఆర్ నో రివర్స్ ఆర్ వెల్స్ ఇన్ దిస్ ఏరియా. సో ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళకి ఎటువంటి నదులు లేవు, ఎటువంటి బావులు కూడా లేవు. కానీ ఈ కొండ దిగువ నుంచి మనకు గోదావరి నది ఉంది, అలాగే ఉపనదులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, సిలేరు, శిబరి అని. సో దట్ ఈస్ అనమాట. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డిగ్ వెల్స్ ఇన్ ద రాకీ హిల్స్. అంటే ఈ కొండ మీద మనము బోర్వెల్స్ వేసుకోవాలంటే కష్టమే కదా. ఎస్, they fetch water from natural springs like the one shown in the picture for drinking water etc. or they go down to small streams. సో వాళ్ళకు వాటర్ కావాలి అంటే వాళ్ళు న్యాచురల్ స్ప్రింగ్స్ నుంచి కలెక్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. సరే ఇక్కడ మనకు ఈ విధంగా. అండ్ నెక్స్ట్ లేదా వాళ్ళకు చిన్న చిన్న పారుదలలు పోతూ ఉంటాయి కదా, అక్కడ నుంచి వాళ్ళు వాటర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళాలి? కొండ కిందకి వెళ్ళాలి. సరే ఇక్కడ చూడండి, మీరు ఈ ఫిగర్లో చూస్తున్నట్టయితే వీళ్ళు వాటర్ని ఏ విధంగా క్యారీ చేసుకుంటూ వస్తున్నారో, అంటే స్ప్రింగ్ టైంలో అనమాట వాటర్ని ఇంటికి క్యారీ చేసుకుంటున్నారు ఈ విధంగా అనమాట. డిస్కషన్ విత్ గంగమ్మ, ఏ ట్రైబల్ ఉమెన్. సరే ఇక్కడ మన బుక్ ప్రింట్ చేసినటువంటి వ్యక్తులు, ఈ లెసన్ రిటర్స్ వచ్చేసి గంగమ్మతో ఒక డిస్కషన్ పెట్టారంట. ఈ గంగమ్మ వచ్చేసి ట్రైబల్ ఉమెన్. సరే చూద్దాం. గంగమ్మ, టెల్ హస్ అబౌట్ యువర్ బాస్కెట్ వీవింగ్ వర్క్. ఇక్కడ అడుగుతున్నారు. సరే గంగమ్మ ఏం చెప్తుందో చూద్దాం. ఐ మేడ్ 10 baskets in 2 hours. Each basket is sold at 20 rupees. We use the money to buy our requirements in the Santa. సరే వాళ్ళు ఏం అడిగారంటే, మీరు బాస్కెట్ని వీవ్ చేస్తున్నారు కదా, మీ వర్క్ గురించి చెప్పండి అంటే గంగమ్మ ఇలా చెప్తుంది. నేను 2 గంటల్లో 10 గంటల్ని తయారు చేస్తాను, ఒక్కొక్క గంపను వచ్చేసి 20 రూపాయలకి అమ్ముకుంటాము అని చెప్తుంది. సో ఆ విధంగా వచ్చినటువంటి అమౌంట్తో సంతలో కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ని కొనుగోలు చేసుకుంటామని చెప్తోంది.
వాట్ హెల్స్ డూ యూ డూ, ఇంకా మీరు ఎటువంటి పనులు చేస్తుంటారు? Podu cultivation, but last year the crops failed. Now we are facing problems. So we take ration rice from Kuturu ration shop. We also hunt birds, rabbits, etc. and sometimes wild animals. సో తను ఏం చెప్తుందంటే మేము పోడు కల్టివేషన్ని చేసుకుంటాం, అంటే షిఫ్టింగ్ కల్టివేషన్ చేసుకుంటాము. కానీ గత సంవత్సరం పంటలు రాకపోవడంతో చాలా కష్టాలు అనుభవిస్తున్నాము. సో మనకు కూటూరు రేషన్ షాప్ ఉంది కదా, అక్కడ నుంచి మేము రేషన్ రైస్ని తెచ్చుకుంటున్నాము. ఇంకా కావాల్సినటువంటి ఆహారం కోసం ఈ పక్షులను వేటాడము, లేదా ర్యాబిట్స్ని హంట్ చేయడము, లేదా ఇతర వైల్డ్ అనిమల్స్ని హంట్ చేస్తూ నివసిస్తున్నామని చెప్తోంది. వాట్ డూ యూ కలెక్ట్ ఫ్రమ్ ద ఫారెస్ట్, మీకు ఈ ఫారెస్ట్ నుంచి ఇంకా ఏమేమి కలెక్ట్ చేసుకుంటున్నారు అని అడిగితే గంగమ్మ, వి కలెక్ట్ హనీ, వి కన్జ్యూమ్ సమ్ ఆఫ్ ఇట్ అండ్ సెల్ ద రెస్ట్ ఇన్ ద మార్కెట్. సో మేము హనీని కలెక్ట్ చేస్తాము, మాకు కావాల్సినటువంటి హనీని మేము కొంత పెట్టుకొని మిగతాదంతా అమ్మేస్తున్నాము అని చెప్తోంది. అండ్ నెక్స్ట్ బ్యాంబూ. సరే, బ్యాంబూ గురించి చూద్దాం. Bamboo is abundant in the forest. They form part and parcel of the leaves of tribals. Apart from using bamboo themselves, they also make baskets, windows, chicken chops, etc. and take them to the santa for sale. సరే, మనకు అడవిలో చాలాగా ఎక్కువగా దొరికేటువంటి ప్రోడక్ట్ ఏంటి అంటే బ్యాంబూనే కదా. సో ఈ బ్యాంబూ ఎందుకంటే చాలా ఫారెస్ట్లో పెరిగేటువంటి చెట్లు బ్యాంబూస్ అన్నమాట. సో ఇక్కడ ఈ విధంగా వాళ్ళు పార్సల్స్ని మొత్తం వాళ్ళు ట్రైబల్స్ వాళ్ళు తీసుకొని వీటిని సంతలో అమ్మడం జరుగుతుందన్నమాట. అంటే ఈ బ్యాంబూని యూజ్ చేసుకొని వాళ్ళు బాస్కెట్స్ చేయడము, విన్నోస్ అంటే చాట అంటాం కదా, సో మనం బియ్యాన్ని చేరుతూ ఉంటాం, సో దానికి యూజ్ చేసేటువంటి విన్నోస్, లేదా చికెన్ చాప్స్ అంటాం కదా, చికెన్ కూబ్స్, సారీ చాప్స్ కాదు, చికెన్ కూబ్స్. సో ఈ విధంగా తయారు చేస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వీటన్నిటిని కూడా సంతలో అమ్మడం జరుగుతుంది. In many areas, these tribes are approached by paper mill agents to cut and supply bamboo for the mills. సో చాలా వరకు ఈ ట్రైబ్స్ పేపర్ మిల్ ఏజెంట్స్ని రీచ్ అవుతూ ఉంటారనమాట. రీచ్ అయ్యి ఈ మిల్స్కు బ్యాంబూస్ని సప్లై చేస్తూ ఉంటారు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ అడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ అవైలబుల్ ఫర్ దెమ్. సో ఇంకా వీళ్ళకు ఉన్నటువంటి అడిషనల్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఏంటి అంటే ఈ పేపర్ మిల్ ఉంటుంది కదా, వీళ్ళకు బ్యాంబూని సప్లై చేయడం అన్నమాట. సో ఈ విధంగా వాళ్ళకు క్యాష్ కూడా చాలా రావడం జరుగుతుంది. ఇనిషియలీ ద పేమెంట్స్ వర్ వెరీ లో, బట్ దీస్ హ్యావ్ ఇంక్రీస్డ్ గ్రాడ్యువల్లీ ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో కానీ వాళ్ళకు పేమెంట్స్ మాత్రం చాలా తక్కువగా వస్తున్నాయి, కానీ గత కొన్ని ఏళ్ళుగా నుంచి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయన్నమాట. Houses and habitation. As the picture below shows, they live in small houses built of mud, bamboo and thatch. సరే, మనం ఇంతకుముందు చాలా పిక్చర్స్ చూసాం కదా, ఆ పిక్చర్లో చూసుకున్నట్టయితే వాళ్ళు నిర్మించుకున్నటువంటి ఇల్లులు ఎలా ఉన్నాయి, మట్టితో, అలాగే బ్యాంబూ స్టిక్స్తో, థ్యాచ్తో, సో ఈ విధంగా నిర్మించుకున్నారు. ద హౌస్ హ్యాస్ లార్జ్ ఓపెన్ స్పేస్ ఆన్ ఆల్ ద సైడ్స్. సో వాళ్ళ ఇంటి చుట్టూ ఓపెన్ స్పేస్ ఉంది కదా, అంటే చాలా ఓపెన్ స్పేస్ ఉందన్నమాట. ఫ్రంట్ ఆర్ అడ్జసెంట్ సైడ్స్ ఆఫ్ ద హౌస్ ఆర్ యూజ్డ్ ఫర్ బ్యాంబూ వర్క్ అండ్ కీపింగ్ ద అనిమల్స్. Behind the huts we can see the kitchen garden. There is no electricity in this area. సో ఫ్రంట్ సైడ్స్లో కావచ్చు లేదా అడ్జసెంట్ సైడ్స్లో కావచ్చు ఈ ఇంటికి ఏం యూజ్ చేస్తున్నారు, బ్యాంబూస్ని యూజ్ చేశారు. సో అనిమల్స్ని కూడా ఆ విధంగానే అక్కడ పోషించుకుంటూ ఉన్నారనమాట. సరే, ఈ ఆర్ట్స్కు మనకు వెనకాల చూసినట్టయితే కిచెన్ గార్డెన్ కూడా ఉంటుంది, కానీ ఈ ప్రాంతంలో ఎలక్ట్రిసిటీ ఉంటుందా అంటే నో. Each settlement has about 7 or 8 huts with the huts next to each other. There are nearly 10 such settlements on the hill top. Altogether, 78 families are living here and the total population is 528. సో ఇక్కడ ఒక్కొక్క సెటిల్మెంట్లో నియర్గా 7 to 8 huts ఉన్నాయన్నమాట. సో ఒక్కొక్క
గుడిసె తర్వాత ఒక్కొక్క గుడిసె ఈ విధంగా సెటిల్ అయినాయన్నమాట. సో ఇక్కడ నియర్గా ఇటువంటి సెటిల్మెంట్స్ ఎన్ని చూడొచ్చు అంటే 10 సెటిల్మెంట్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క సెటిల్మెంట్లో 7 to 8 ఉంటే 10 సెటిల్మెంట్స్లో 70 to 80 హట్స్ ఉంటాయి అన్నమాట. సో నియర్గా ఇక్కడ ఎన్ని వరకు ఫ్యామిలీస్ ఉండొచ్చు అంటే 78 ఫ్యామిలీస్ ఉంటారు. సో టోటల్ పాపులేషన్ ఎంత ఉంటుంది అంటే 528 పాపులేషన్ ఉంటుంది. ఆల్ ద ట్రైబ్స్ లివ్ ఆన్ ద టాప్ హిల్స్. సో ఇక్కడ ఉన్నటువంటి అంత ట్రైబ్స్ ఎక్కడ ఉంటారు? కొండ మీద ఉంటారు. They are all scattered in small villages. These settlements are not permanent. In case there is an epidemic or any other reason, they abandon the settlement and built their houses elsewhere. సో ఇక్కడ వీళ్ళు పర్మనెంట్గా ఉంటారా అంటే లేదనమాట. ఒకవేళ ఏదన్నా ఫ్లడ్స్ వచ్చినా, వర్షం ఎక్కువ వచ్చినా, లేదా ఏమన్నా ప్రమాదం జరిగినా కూడా వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళి అక్కడ ఇల్లులు కట్టుకోవడం జరుగుతుంది. The family is very important to these tribes as all members of a family work together on the fields, while hunting or even working in the forest. While men and women together participate in all types of work, men do more work related to cattle rearing and agriculture, while women and children attend to gathering food from the forest and basket weaving. సో ఇక్కడ ప్రతి ఒక్క ట్రైబ్ మెంబర్స్ అంటే ఫ్యామిలీ మెంబర్స్లో ఈ ట్రైబ్స్ ఉంటారు కదా, వీళ్ళకు ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే వీళ్ళంతా కలిసికట్టుగా పొలాల్లో వర్క్ చేసుకుంటుంటారు, లేదా ఫారెస్ట్లో హంటింగ్ చేయాలన్నా, కలిసికట్టుగా ఉండాలన్నా వీళ్ళకు ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మెన్స్ అండ్ ఉమెన్స్ వచ్చేసి ఇటువంటి వర్క్ అన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మెన్ వచ్చేసి ఈ పశువుల్ని పోషించుకుంటా లేదా అగ్రికల్చరల్ ఫామ్ చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఉంటాడు. అలాగే ఉమెన్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వాళ్ళ పిల్లలు వచ్చేసి ఫుడ్ని గ్యాదర్ చేస్తూ ఉంటారు ఫారెస్ట్ నుంచి. అలాగే బాస్కెట్ని వ్యూ చేస్తూ ఉంటారు. ఇటువంటి వర్క్స్ మొత్తం చేయాలంటే టోటల్ ఫ్యామిలీ స్ట్రగుల్ చేయాల్సిందే. కస్టమ్స్, సరే వాళ్ళ యొక్క ఆచారాలు ఎలా ఉన్నాయో చూద్దాం. They worship gods of nature and every family has got their Kula Devata, that is family god or goddess. They post a long pole in front of the house and tie some neem branches to it. They call it as Mutyalamma and worship it. సరే వీళ్ళు ఎవరిని పూజిస్తారంటే ప్రకృతి దేవతల్ని పూజిస్తారనమాట. అంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో కూడా కులదేవత అనేది ఉంటుంది. అంటే కులదేవత అంటే ఫ్యామిలీ గాడ్ లేదా ఫ్యామిలీ గాడెస్ అనేది ఉంటుంది. సో కులదేవత ప్రతి ఒక్క ఇంటికి ఉంటుందన్నమాట. సో వాళ్ళ ఇంటి ముందు ఒక పెద్ద లాంగ్ పోల్ని వాళ్ళు పెట్టింటారు. సో దాని చుట్టూ ఈ నీమాకు వేప ఆకులతో కట్టేసింటారనమాట. అంటే ఆ పోల్కు వేప ఆకులతో తయారు చేసినటువంటి ఒక మాలని వేసింటారు. సో దీన్నే వాళ్ళు ముత్యాలమ్మ అని కూడా పిలుచుకుంటారు. ఆ విధంగా వీళ్ళు పూజిస్తారనమాట. ఓన్లీ మెన్ ఆఫ్ ద విలేజ్ గో టు ఫారెస్ట్ అండ్ ఆఫర్ ప్రేయర్స్ టు దేర్ గాడ్ ఇన్ ద ఫారెస్ట్. సో కేవలం ఈ విలేజ్లో ఉండేటువంటి మెన్స్, పురుషులు మాత్రమే ఫారెస్ట్కి వెళ్ళి వాళ్ళకు కావాల్సినటువంటి విధంగా ఫారెస్ట్లో ఉన్నటువంటి దేవుళ్ళను ప్రార్థిస్తారు, ప్రేయర్ చేస్తారు. ద ఫెస్టివల్స్ టు రిప్రజెంట్ ద చేంజెస్ ఇన్ ద సీజన్. సో వాళ్ళు జరుపుకునేటువంటి ఫెస్టివల్స్ ఏంటి అంటే సీజన్లో వచ్చేటువంటి చేంజెస్ బేస్ చేసుకొని వాళ్ళు ఫెస్టివల్స్ కూడా జరుపుకుంటూ ఉంటారు. ఆఫ్ ద సెలబ్రేషన్స్ ఆఫ్ ద ట్రైబల్స్, ద మామిడి పండుగ ఫెస్టివల్ ఆఫ్ మ్యాంగో ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో ఈ ట్రైబల్స్ యొక్క పండుగల్లో మెయిన్గా వచ్చేసి మామిడి పండుగ ఫెస్టివల్ ఆఫ్ మ్యాంగో చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. దే సెలబ్రేట్ గోంగూర పండుగ ఇన్ సెప్టెంబర్ అండ్ ఆఫర్ వెజిటబుల్స్ టు దేర్ డైటీ అండ్ ఈట్ ఇట్ యాజ్ ప్రసాదం. సో వాళ్ళు ఇంకా సెప్టెంబర్లో వచ్చేసి గోంగూర పండుగను కూడా జరుపుకుంటారనమాట. అంటే వెజిటబుల్స్ మొత్తం దేవునికి ప్రసాదంగా పెట్టి, అంటే దేవునికి నైవేద్యంగా పెట్టి వాళ్ళు ప్రసాదంగా స్వీకరిస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ ఈజ్ ద పచ్చ పండుగ, గ్రీన్ ఫెస్టివల్. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి పండుగ ఏంటంటే పచ్చ పండుగ లేదా దీన్నే గ్రీన్ ఫెస్టివల్ అని కూడా అంటారు. ఆల్ మేజర్ యాక్టివిటీస్ లైక్ అగ్రికల్చర్, హార్వెస్ట్, కలెక్షన్ ఆఫ్ ఫ్రూట్స్ ఫ్రమ్ ద ఫారెస్ట్ ఎక్సెట్రా బిగన్ ఆఫ్టర్ దిస్ ఫెస్టివల్. సో అన్నీ అంటే ఈ ఫెస్టివల్స్ తర్వాతనే ఇటువంటి యాక్టివిటీస్ అంటే అగ్రికల్చర్ చేసుకోవడం కానీ లేదా హార్వెస్ట్ చేసుకోవడం కానీ లేదా ఫారెస్ట్ నుంచి ఫ్రూట్స్ కలెక్ట్ చేసుకుని ఇవన్నీ కూడా పండుగల తర్వాతే జరుపుకుంటారు అనమాట.
అంటే పండగ తర్వాతనే చేసుకుంటారు. డ్యూరింగ్ దీస్ ఫెస్టివల్స్ ఆల్ మెంబర్స్ ఆఫ్ ద ట్రైబ్ గెట్ టుగెదర్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ లివింగ్ ఇన్ సపరేట్ సెటిల్మెంట్స్. సో వీళ్ళు ఒక్కొక్క చోట నివసించినప్పటికీ కూడా ఫెస్టివల్స్లో అందరూ కలుస్తారనమాట. ఇదిగో మీరు 6.18లో చూసినట్టయితే ఈ విధంగా ఇంటి ముందు పోస్ట్ చేసి దానికి వేప ఆకులతో పూజిస్తూ ఉంటారు. దీన్నే ముత్యాలమ్మ గాడెస్ కూడా అని అంటాం. నెక్స్ట్ ద ఫీచర్ ఆఫ్ కొండారెడ్డిస్. These hill tribes are very few in number, but they follow a pattern of life which is very ancient. సో ఈ కొండల మీద నివసించేటువంటి ట్రైబల్స్ ఉంటారు కదా, వీళ్ళు చాలా తక్కువగానే ఉన్నారు, కానీ వీళ్ళు ఫాలో అయ్యేటువంటి ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ చాలా పూర్వం నుంచి కొనసాగించుకుంటూ వస్తున్నారు. It is based on disturbing the environment the least compared to other uses of the land like plough agriculture. సో మనం మామూలుగా చూసుకున్నట్టయితే మనం ఎన్విరాన్మెంట్ని ఏ విధంగానూ కూడా డిస్టర్బ్ చేయకుండానే చూసుకుంటున్నారు ఎవరు ట్రైబ్స్ అన్నమాట. అంటే ప్లఫింగ్ చేయడం కావచ్చు, లేదా అగ్రికల్చరల్ చేసుకోవడం కావచ్చు, లేదా మైనింగ్ కావచ్చు, అండ్ నెక్స్ట్ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ కావచ్చు, ఈ విధంగా అన్నమాట. అంటే మనమంతా ఈ విధంగా డిస్టర్బ్ చేస్తున్నాం, కానీ ట్రైబల్స్ ఆ విధంగా డిస్టర్బ్ అయితే చేయడం లేదు ఎన్విరాన్మెంట్ని. దే డు నాట్ డెస్ట్రాయ్ ద ఫారెస్ట్ దే యూజ్. సో వాళ్ళు ఉపయోగించుకున్నంత వరకు ఏ విధంగా కూడా వాళ్ళు అడవుల్ని నాశనం చేయడం లేదు. ఈవెన్ ద ఫారెస్ట్ దే క్లియర్ ఫర్ అగ్రికల్చర్ ఈజ్ అలౌడ్ టు రీజనరేటెడ్ ఆఫ్టర్ ఏ ఫ్యూ ఇయర్స్. సో మనం ఫారెస్ట్ని బాగా క్లియర్ చేసేసి అక్కడ పంటల్ని పండించుకుంటారు అని చెప్పుకున్నాం. అంటే పంటలు పండించుకున్నాక కూడా మళ్ళీ రీజనరేట్ అవ్వడానికి ఒక 3 to 5 years గ్యాప్ ఇచ్చేస్తారనమాట. ఈ విధంగా వాళ్ళు ఫారెస్ట్ని రీజనరేట్ చేస్తూ ఉన్నారు. They possess very intimate knowledge of the forest environment and intensive use of the fruits of the forest, again without disturbing it. సో ఈ విధంగా వాళ్ళకు తెలిసినటువంటి వేలో ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ని ఏ విధంగానూ కూడా డిస్ట్రాయ్ చేయకుండా అగ్రికల్చర్ చేసుకుంటూ మళ్ళీ రీజనరేట్ చేసుకుంటూ ఈ విధంగా ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేయకుండా ఉన్నారనమాట. అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ రిమెంబర్ దట్ ఫర్ పీపుల్ టు లీడ్ దిస్ కైండ్ ఆఫ్ లైఫ్ దే నీడ్ టు హ్యావ్ లార్జ్ ఫారెస్ట్ ల్యాండ్ అండ్ బీ లెఫ్ట్ అన్డిస్టర్బ్డ్ టు యూజ్ ఇట్. సో అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉంటున్నటువంటి పీపుల్ చాలా వరకు ఇటువంటి లైఫ్ని లీడ్ చేస్తున్నటువంటి పీపుల్ వచ్చేసి ఏ విధంగానూ కూడా ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేయడం లేదు. సో ఇక్కడ ఫిగర్ చూడండి, ఫిగర్ 6.19 మార్కెట్ ఇన్ ఏ కొండారెడ్డి విలేజ్. సో ఈ విధంగా వాళ్ళకు కావాల్సినటువంటి సామాగ్రిలను ఈ విధంగా సంతలో కొంటారనమాట. We had talked about the sustainability of agriculture in the plateau village. సో సలకం చెరువు కావచ్చు, పెనమకూరు, ఈ విధంగా మనము ప్లెయిన్స్ అండ్ ప్లాట్యూ రీజన్స్లో విలేజెస్ గురించి చెప్పుకున్నాం కదా. సో వాటి గురించి మనం డిస్కస్ చేసుకున్నట్టయితే సస్టైనబిలిటీ ఆఫ్ అగ్రికల్చర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో కంపేర్ ద సస్టైనబిలిటీ ఆఫ్ లివ్లీహుడ్స్ ప్రాక్టీస్డ్ బై ద పీపుల్ ఆఫ్ 3 villages. సో ఇప్పుడు మనము ఏ విలేజెస్ని కంపేర్ చేసుకోవాలి? పెనమకూరు కావచ్చు, అండ్ నెక్స్ట్ సలకం చెరువు, అండ్ నెక్స్ట్ ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి కూనవరం. సో ఇవన్నీ కంపేర్ చేసుకున్నట్టయితే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ లివ్లీహుడ్స్ ఏ విధంగా ఉన్నాయో చూడొచ్చు. Considering the fact that the needs of these are few and the richness of the forest in which they live, it may appear that they may continue like this forever. సో మనం వీళ్ళ యొక్క జీవితాల గురించి చూసుకున్నట్టయితే వాళ్ళ యొక్క అవసరాలు చాలా తక్కువ కావచ్చు, కానీ ఫారెస్ట్ రిచ్నెస్ ఏమవుతుంది, చాలా ఇంక్రీజ్ అవుతూనే ఉంది, కానీ డిక్రీజ్ అయితే కావడం లేదు. అంటే ఈ విధంగానే వాళ్ళ లైఫ్ కంటిన్యూ అవుతుందా అంటే ఆఫ్ కోర్స్, బట్ వాళ్ళు నివసించేటువంటి ప్రాంతం పర్మనెంట్గా ఉంటుందంటే నో. However, it is not to be so. In fact, for a long time, their livelihoods has been repeatedly threatened. The forest officials try to stop the podu cultivation. Due to felling of trees and over-exploitation of the bamboo by the paper mills, which need daily supply of large quantities of bamboo, the forests are getting depleted constantly. సో ఇక్కడ చాలా కాలంగా ఈ విధంగా వీళ్ళ జీవితాలు నివసించుకుంటూ పోతారంటే జరగదన్నమాట.
అలాగే ఈ ఫారెస్ట్ అఫీషియల్స్ ఉంటారు కదా, వీళ్ళు ఈ పోడు కల్టివేషన్ని నిర్మూలించాలనుకున్నారు. ఎందుకంటే పోడు కల్టివేషన్ చేయడం వల్ల, అంటే చెట్లను నరికివేయడం వల్ల, బ్యాంబూని కూడా పేపర్ మిల్స్కు తరలించడం వల్ల ఇక్కడ ఫారెస్ట్ అనేవి డిప్లెట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఆ విధంగా ఈ ఫారెస్ట్ అఫీషియల్స్ వీళ్ళను పోడు కల్టివేషన్ చేయకండి, చెట్లను నరక్కండి అని చెప్పి ఈ విధంగా చాలా వరకు ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. Now the most serious issue for them is the Polavaram Dam project. The project is planned to be built across the Godavari near Polavaram. The waters that will be stored in the dam will be used to irrigate the region between Godavari and Krishna deltas and Krishna deltas villages. However, they will also submerge a large number of villages in Kunavaram Mandal. It becomes impossible for the Konda Reddys to continue to live on the hills. సో ఇప్పుడు ప్రస్తుత కాలంలో వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సీరియస్ ఇష్యూ ఏంటి అంటే పోలవరం డ్యామ్ ప్రాజెక్ట్ అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మిస్తున్నారంటే గోదావరికి దగ్గరలో ఉన్నటువంటి పోలవరం దగ్గర. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ డ్యామ్లో వాటర్ని స్టోర్ చేస్తారు. ఎందుకు అంటే ఇరిగేట్ చేయడానికి. ఇక్కడ ఎటువంటి ప్రాంతాలు, గోదావరికి కృష్ణా డెల్టాస్ ఉన్నాయి కదా, ఈ రెండు డెల్టాస్కు మధ్య ఈ డ్యామ్ని నిర్మిస్తున్నారు ఇరిగేట్ చేసుకోవడానికి. సో ఈ విధంగా చాలా వరకు కూనవరం మండలంలో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ విలేజెస్ మొత్తం సబ్మర్జ్ అవుతున్నాయి. సో ఇక్కడ కొండరెడ్డిస్కు ఈ ప్రాంతంలో నివసించడానికి ఛాన్స్ ఉందా అంటే కష్టం అన్నమాట. సో ఆ విధంగా ఎన్నో కష్టాలను కూడా ఎదుర్కొంటున్నారు ఎవరు, ట్రైబల్స్. Find out more about the Polavaram project and also how it will benefit and how it will submerge villages. Discuss the pros and cons of such products in the class. సరే, ఈ పోలవరం ప్రాజెక్ట్ గురించి ఇంకా కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి సో ఎవరెవరికి ఏ విధంగా బెనిఫిట్స్ ఉన్నాయి, ఇక్కడ ఎటువంటి విలేజెస్ అన్ని సబ్మర్జ్ అవుతున్నాయి అంటే దీని యొక్క అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ క్లాస్ రూమ్లో డిస్కస్ చేసుకోమంటున్నారు. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. అండ్ నెక్స్ట్ ఈ లెసన్లో మనం చెప్పుకున్నటువంటి కీవర్డ్స్ ఏంటి అంటే పోడు కల్టివేషను, అండ్ నెక్స్ట్ ట్రైబ్ పీపుల్, బ్యాంబూ, అండ్ నెక్స్ట్ కిచెన్ గార్డెన్, ఫారెస్ట్ ప్రోడక్ట్స్ అండ్ కస్టమ్స్, వాళ్ళు ఆచరించేటువంటి ఆచారాలు. సో మనం నెక్స్ట్ ఈ 6.20 ఫిగర్ని చూడండి, స్ప్లిట్టింగ్ బ్యాంబూ ఫర్ బాస్కెట్ మేకింగ్. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద లెసన్. థ్యాంక్ యూ. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఈ లెసన్ మీద. థ్యాంక్ యూ.